Start camera. Running. Clap. SS Entertainment. Soup boys. Scene 1, shot 1, take 1. Action. టూ అవర్స్ నుండి వెయిటింగ్ ఇక్కడ. ఫేస్బుక్లో డెత్ స్టేటస్ అప్డేట్ చేయడానికి ఇంత టైం పట్టింది. ముందు నన్ను చావని. సరే సార్, సరే అయితే ముందు మీరే చావండి. హలో బ్రదర్స్, ఆగండి ఆగండి. మీకంటే క్యూలో ముందు నేనున్నాను. రాత్రంతా ఎక్కడనే పడుకున్నాడు చచ్చిపోదామని. ఏ ముహూర్తం కుదరలేదా? కుదిరింది. నా లవర్ పెళ్ళికి. లవర్ పెళ్ళికా? ఇవాళ వేరే వాడితో పెళ్ళి. తనకి పెళ్లి నుంచి లేచి రాకపోతే ఇదే స్పాట్లో సూసైడ్ చేసుకుంటానని చెప్పొచ్చా? టైం అయిపోయింది. ఈ బాడీకి పెళ్లి కూడా అయిపోయి ఉంటుంది. ప్లీజ్ చావనివ్వండి బ్రదర్. సరే త్వరగా కానీ, నాకు అస్సలు టైం లేదు. నేను ఒక్క నిమిషం కూడా బతకడానికి వీల్లేదు. నేను కూడా. థ్యాంక్స్ అన్నా. ఒరేయ్, వచ్చే జనంలో కూడా నువ్వు నాకు ఫ్రెండ్గానే పెట్టాలి. విష్ యూ హ్యాపీ డెత్. నేను వస్తా మరి. హాయ్ ఫ్రెండ్స్, హలో మై డియర్ యంగ్ బాయ్స్. మీకెందుకయ్యా ఎంత చిన్న వయసులో అంత వైరాగ్యం? మీ మనోవ్యాధికి నా దగ్గర సరైన మందు ఉంది. కమాన్, అటు చూడండి. అయ్యి నిజంగానే ముందు. ఎంజాయ్. ఇప్పుడు చెప్పండి అయ్యా, ఏంటి మీ బాధ? అసలు మీకు ఎందుకు చెప్పాలండి? నువ్వు చెప్పవే పోనీ. మీకు చెప్తే నాకేంటి లాభం? ఆరుస్తారా తీరుస్తారా? పోనీ నువ్వు చెప్తావా తమ్ముడు? నేను చెప్తాను సార్. నా పేరు రాహుల్. మాది ఒక అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నా బీటెక్ లైఫ్లో నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి పేరు హారిక. నాకు ఫోటోగ్రఫీ అంటే పిచ్చి ప్రేమ. అందుకే ఏ కాస్త అందమైన లొకేషన్ దొరికినా సరే అక్కడ నిలబడిపోయి నా మొబైల్ కెమెరాతో ఫొటోస్ తీయించుకోవడం నాకు ఒక హాబీగా మారిపోయింది. ఒకరోజు మా కాలేజ్ క్యాంపస్లో నా క్లాస్మేట్ అవినాష్ తీసిన ఫోటోలు చూస్తూ ఒక్కసారిగా షాక్ అయ్యాను. సర్ప్రైజింగ్, నా బ్యాక్గ్రౌండ్లో ఒక అందమైన మెరుపుతీగ. రాహుల్, నీ బైక్ కేస్. ఆ అమ్మాయి ఎవరా అని ఎంక్వైరీ చేసే ప్రయత్నంలో ఉండగానే నా ఎదురుగానే ప్రత్యక్షమైంది ఆ మరుసటి రోజే. కళ్ళు కళ్ళు కలుసుకున్నాయి. ఒళ్ళంతా ఏదో తెలియని పులకరింత. అన్డిఫైన్డ్ వైబ్రేషన్స్.
ఆమె నా క్లాస్లో కొత్తగా చేరిన హారిక అని తెలిసాక అనుకోకుండానే నా అడుగులు ఆమె అడుగుల్లో కలిసిపోయాయి. రాహుల్, నాకు చిన్న డౌట్ క్లారిఫై చేస్తావా? చెప్తా. అది నీకు రేపు చెప్తాను. రేపా? ఓకేనా? ఓకే. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. ఇట్స్ ఓకే, బాయ్. అర్థమైందా? అర్థమైంది. ఓకే. సరే, మిగిలింది రేపు చెప్పుకుందాం. ఓకే, బాయ్. ఓకే, బాయ్. యూఎంఎల్ చెప్తానన్నా, మెఫా చెప్పవా ప్లీజ్? రేపు కంపైలర్ డిజైనింగ్ చెప్పకపోతే బాగోదు చూడు. అలా పాఠాలతో మొదలైన మా స్నేహం ప్రేమ కావ్యంగా మారడానికి ఎంతో కాలం పట్టలేదు. I love you. అసలు నువ్వు ఊహవా ఊసువా ఎవరి నాలో నువ్వు ఎక్కడో నేను చూసినట్టు కనులకే అనిపిస్తుంది. ఎప్పుడో మాట్లాడినట్టు మనసునే మురిపిస్తుంది. నా కోసం నువ్వు పుట్టావని అనిపిస్తుందేమో నేస్తం. నా కోసం ఒకరున్నారని హర్షించిందే నా నయనం. ఎవరి 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 అసలు నువ్వు ఊహవా ఊసువా ఎవరి నాలో నువ్వు. కనులే ఎందుకిచ్చెనో దేవుడు ఇప్పుడే తెలిసెలే. నిన్ను చూస్తూ కాలం గడపాలని కలలే ఎందుకొచ్చునో అసలు అనుభవమయ్యనే. కాలం కాస్తే ఆశలు ఎన్నో
పలికి పెదవికొక అర్థం, పెదవిని దాటి మాటకొక అర్థం, మాటలు వల్లి పాటకొక అర్థం వచ్చనే. ఒకసారైనా బతకాలని అనిపిస్తుందేవో నిమిషము, ఎన్నిసార్లైనా చావచ్చని అనిపిస్తుందే మరు నిమిషము. హారిక నాతో ఉన్నంతసేపు రోజులు క్షణాలుగా మారడం అంటే ఏంటో తెలిసొచ్చింది నాకు. ఆగా ఇక బ్రేక్ అయ్యామ్మా. చాలా ఆపు, చాలా ఆపు. ఇక సరే, చెప్పు అయితే. నాగ చెప్తా సార్. బాబు నువ్వు ప్రేమలో పడిన సంగతి మా అందరికి అర్థమైంది కదా. ఈయన గారు ఏదో కథ చెప్తాట చెప్పనే. మాదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నేను ప్రతిరోజు బస్ స్టాప్లో ఒక అమ్మాయికి బీటేసేవాడిని. హలో అనిల్, ఏ నోబుల్ ఇండియన్ లవర్. ఆపరా ఆపరా, నువ్వు ఇక్కడే ఉండు. హలో హలో హాయ్, నా పేరా అనిల్. నా నంబర్ కావాలా? రాసుకో, 9177764641. ఓకేనా? బాయ్. తప్పుకో. ఈడు అబ్బా అదిరింది ఫిగర్, సూపర్. ఏంటి ఫోన్ తీస్తున్నాడు? హలో డార్లింగ్, హాయ్, హౌ ఆర్ యూ? నా గొంతు గుర్తుపెట్టావా? నా నెంబర్ గుర్తుందా? అయినా ఎందుకైనా మంచిది రాసుకో, 98480222. బల్లిలాగా. ఓకే చెప్తా. ఏ బాయ్యా, ఎవడరా నువ్వు? సరే దూరం జరుగు. ఈ టోపీ ఎక్కడ ఉన్నా బాయ్యా? వెళ్ళరా అటు. షర్టు సూపర్. అరే నువ్వెవడరా బాబు? రా చల్రే బై. బాయ్యా, ఏ బాయ్యా రా. ఏంటి? ఏంటిది? అరే రా బాయ్యా. అరే బాబు, ఏంటిది? రా బాయ్యా. బుద్ధి ఉందా లేదా నీకు? నీ బెల్ట్ సూపర్ బాయ్యా, సూపర్. వదిలేరా రా. చెత్తనాయాలా, నా బీట్కి లైన్ వేస్తావా? ఒరేయ్ అక్షర, ఫాలో మావా. ఒరేయ్ వెళ్ళిపోతున్నట్టుందిరా, నువ్వు వెళ్ళి నీ లవ్ గురించి చెప్పు. గో ఫాస్ట్. పదరా మావా, నడు నడు. పద మావా, పద పద పద. గో ఫాస్ట్. వెనకలరా. అయ్యో బాబోయ్, ఆగరా, హ్యాండిల్ చేస్తున్నావా? నువ్వు వెనకాల వచ్చేస్తాను. అయ్యో అయ్యో, ఇది వెనకాల ఫాలో అవుతుంది. ఎక్కడికి వెళ్ళింది? ఏంటి ఫాలో అవుతున్నావా? లేదండి లేదండి. నేనంటే ఇష్టమా? లేదండి. లేదా? ఓకే మరి వెళ్ళు. అంటే వెళ్ళు, ఇక్కడెందుకు ఇంకా, వెళ్ళు. నువ్వంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ. నువ్వంటే నాకు ఇష్టం, ఐ లవ్ యూ. ఓహో అలాగా, ఓకే. రేపు ఈవినింగ్ 5 o'clock కాలనీ పార్క్కి రా, అక్కడ డిసైడ్ చేద్దాం. సరే చెప్పు. అక్షర, నువ్వు ఇంత తొందరగా యాక్సెప్ట్ చేస్తావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా? ఇంతవరకు నా వెనక 2 days కన్నా ఎవరు ఎక్కువ పడలేదు, కానీ నువ్వు పడ్డావు. సో నాకు నీ డెడికేషన్ నచ్చింది. అక్షర, ఇంతకీ నువ్వు నాలో ఏం చూసి లవ్ చేసావు?
ఎప్పుడైనా మా డాడీ మన ఇద్దరిని బయట చూసారనుకో నువ్వు చాలా బాగా మేనేజ్ చేయగలవని. ఎలా అలా ఎలా అలా అలా అనుకోకుండా అక్షర నా గుండె పలకపై ప్రేమ గుణింతాలు రాసేసింది. ఎవరి హా హా ఎవరి హా హా ఎవరి హా హా అసలు నువ్వు ఊహవా హా హా ఊసువా హా హా ఎవరి హా హా నాలో నువ్వు ఎక్కడో నేను చూసినట్టు కనులకే అనిపిస్తుంది, ఎప్పుడో మాట్లాడినట్టు ఆమెతో తిరుగుతుంటే గంటలు గడియల్లా గడిచిపోయాయి. ఆ తర్వాత నేను చెప్పనిక, అంతే, నేను చెప్పలేను. సరే, ఇతను కూడా అక్కడ దాకే చెప్పాడు, నువ్వు అక్కడతో ఆపేయి. తంబి, ఇక నీ కథ మొదలెట్టు. కడుపులో దాచుకోకు, కక్కే. నా పేరు శ్రీనాథ్. మాదో హై క్లాస్ ఫ్యామిలీ. నేను ఆఫీస్లో జాబ్ చేస్తుండగా ఇంటర్వ్యూలో నాకు ఒక అమ్మాయి పరిచయం అయింది. లలిత, లలిత శ్రీ. టెన్షన్ పడుతున్నారా? యా ఫస్ట్ టైమా? ఎస్ నథింగ్ టు వరీ. చాలా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1, ఆర్ యూ కంఫర్టబుల్ ఇన్ ఇంగ్లీష్? యా. దెన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఓకే. క్వశ్చన్ 2, మీకు ఫేస్బుక్ అకౌంట్ ఉందా? వై నాట్? ఓకే, వరల్డ్ వైడ్ కాంటాక్ట్స్ ఉన్నాయి. క్వశ్చన్ 3, ఇప్పుడే మిమ్మల్ని టీమ్ లీడర్గా సెలెక్ట్ చేస్తే 1 monthలో మీ టార్గెట్స్ రీచ్ అవ్వగలరా? 1 weekలో అవ్వగలను. వావ్, కాన్ఫిడెన్స్ లెవెల్ చాలా బాగుంది. అండ్ ఫైనల్లీ లాస్ట్ క్వశ్చన్, ఇఫ్ యూర్ నాట్ సెలెక్టెడ్ ఇన్ దిస్ జాబ్, వాట్స్ యువర్ రియాక్షన్? నెక్స్ట్ మంత్ బాగా ప్రిపేర్ అయ్యి మళ్ళీ ట్రై చేస్తాను. పాజిటివ్ అప్రోచ్, ఫెంటాస్టిక్. పూజ. హలో, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పూజ. అరే, సేమ్ క్వశ్చన్స్. ఐఎమ్ సెలెక్టెడ్. అయ్యో, ఏడితను. చ, కనీసం పేరైనా అడగలేదే. ఓ షట్. హాయ్, ఆర్ యూ సెలెక్టెడ్? యా, థ్యాంక్ యూ సో మచ్. సేమ్ క్వశ్చన్స్. సింపుల్ లాజిక్, ఇక్కడే కాదు ఎక్కడైనా అవి అడుగుతారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మిస్టర్ శ్రీనాథ్, సీనియర్ సిస్టమ్ ఇంజనీర్. మిస్ పూజ, జూనియర్ సిస్టమ్ ఇంజనీర్. ఫ్రెండ్స్? Friends, I will give you treat. Let's have some coffee. ఓ ష్యూర్. Steward, 2 coffee. సో ఇంకా Please have it. రే శ్రీనాథ్, చెప్పరా. నీకు ఇంపార్టెంట్ న్యూస్ రా. ఏంటి? పూజ నీ గురించి ఏముందో తెలుసునా? ఏంటే, ఈ మధ్య నువ్వు శ్రీనాథ్ దగ్గర అవుతున్నట్టున్నారు? యా, ఆఫ్ కోర్స్. నువ్వు ముందు ప్రపోజ్ చేస్తావా, తను ముందు ప్రపోజ్ చేస్తాడని మేమంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాం. ఓకే, కూర్చో, కాఫీ తెస్తా. తీసుకోవే. థ్యాంక్ యూ. అయితే శ్రీనాథే ముందు ప్రపోజ్ చేస్తాడంటావా? చూడు, నేను అతనికి అంత ఛాన్స్ ఇవ్వను. ఫస్ట్ నేనే ప్రపోజ్ చేస్తాను. ఎందుకు? నేను ఫస్ట్ ప్రపోజ్ చేస్తే అతన్ని నేను ఆప్షన్ గా తీసుకున్నట్టు, అతనే ఫస్ట్ ప్రపోజ్ చేస్తే నేను అతనికి ఆప్షన్. మనం ఎప్పుడు ఎవరికి ఆప్షన్ కాకూడదు. అది చూద్దాంలే, ఎవరికి ఆప్షన్ అవుతారో. అలాగా? అయితే నేనే తొందరపడాలన్నమాట. ఆల్మోస్ట్ డిలేడ్ బై 2 months. అసలు ఎందుకు జరుగుతుంది ఇంత లేటు? ఒక్కొక్కరికి ల్యాప్టాప్లు ఇచ్చాం, ఏసీ రూములు ఇచ్చాం, మీరు అడిగినంత జీతాలు ఇస్తున్నాం, కానీ వర్క్ మాత్రం జరగట్లేదు. కంపెనీ టార్గెట్స్ ఎలానూ మీరు రీచ్ అవ్వట్లేదు. సరే, బయట నుండి వచ్చిన ప్రాజెక్ట్ నైనా పర్ఫెక్ట్ గా చేస్తే సరిపోతుంది కదా, దాన్ని కూడా నిర్లక్ష్యం చేయటం. చి, యూ పీపుల్ డోంట్ హ్యావ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ ఎట్ ఆల్. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఈ ప్రాజెక్ట్ ఇంకా ఈ స్టేజ్ లోనే ఎందుకు ఉంది?
వాట్ ఆర్ ఆల్ యూ డూయింగ్ అట్ ఆల్? వాట్ ద హెల్ ఇట్ ఈస్? వాట్ నాన్సెన్స్ ఆర్ యూ డూయింగ్? నెక్స్ట్ వీక్ కల్లా మీరు ఈ ప్రాజెక్ట్ చేస్తే సరే, ఐ లవ్ యూ. లేదు అంటే మీకు మీరుగా మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. అర్థమైందా? ఆ నవ్వే నా కొంప ముంచింది, తన ప్రేమలో పడిపోయేలా చేసింది. ఎవరి 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 అసలు నువ్వు ఊహవా ఊసువా ఎవరి నాలో నువ్వు ఎక్కడో నేను చూసినట్టు కనులకే అనిపిస్తుంది, ఎప్పుడో మాట్లాడినట్టు మనసునే మురిపిస్తుంది నా కోసం. వండర్ఫుల్ భయ్యా, ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్. కానీ మీ సెకండ్ హాఫ్ కూడా వినాలని నాకు చాలా యాంగ్జైటీగా ఉందయ్యా. ఎవరు చెప్తారు? నేను చెప్తాను. నేను చెప్తా. అరే నేను చెప్తానండి. నేను చెప్తా. ఆగండి ఆగండి ఆగండి. మళ్ళీ మీరందరూ విడివిడిగా చెప్తే వినే ఓపిక నాకు లేదు. కానీ ఓ పని చేయండి, ముగ్గురు కలిసి మిక్సింగ్ లో చెప్పండి. ఇది బాగుంది సార్. ఫైన్. ఎంటెక్ లో చేరడానికి హారిక బెంగళూరు వెళ్ళిపోయింది. Break the rules and get yourself here. కానీ మా డాడీ పట్టుదల వల్ల నేను హైదరాబాద్ కాలేజ్లోనే చేరాల్సి వచ్చింది. హాయ్ హారిక. హాయ్. హాయ్. హలో. Karthik, she's Harika. Nice to meet you. Oh, hi. Harika, he's Karthik. Oh. Class topper. He's very intelligent. Okay. Nice to meet you. Fine, carry on. ఇంకా రాహుల్, ఎక్కడున్నావు? బిజీగా ఉన్నావా? యా, కొంచెం బిజీ. ఓ సరే, ఓకే ఓకే ఫైన్, తర్వాత కాల్ చేస్తాలే. ఓకే. గురుతై వచ్చి గుచ్చిపోతుంటే కలలో నువ్వు మరి. మా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు. అయితే నా గురించి మీ ఇంట్లో చెప్పేయి. ఓకే, ఈరోజు ఎలాగైనా డాడీకి చెప్పేస్తాను. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. పాజిటివ్ రిజల్ట్తో నువ్వు నాకు ఫోన్ చేయాలి, అంతే. నా ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్ ఏంటి? ఈ కుక్క బొమ్మ ఎవరు పెట్టారు? నేనే మార్చాను. నువ్వా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నా పాస్వర్డ్ నేను నీకెప్పుడు చెప్పలేదే, నీకెలా తెలుసు? నీ బర్త్ డేటే తెలుసుకున్నావని నీ పాస్వర్డ్ తెలుసుకోలేనా? అంటే హ్యాక్ చేసావా? యా, ఆఫ్ కోర్స్. షట్ అప్. ఎప్పు. డోంట్ టాక్. అది కాదు. షట్ అప్. యు క్రాస్ యువర్ లిమిట్. హలో, ఎప్పు. ఆ రోజు నుంచి మేమిద్దరం మానసికంగా విడిపోయాం. మావిడి
హలో అక్షరా హా హలో నువ్వేనా హా ఇంట్లో మన విషయం చెప్పేశావా చెప్పాలనుకునే డాడీ దగ్గరికి వెళ్ళాను రా. అయితే చెప్పేశావా లేదురా, భయమేసింది. రేపు దశమి కదా, మంచి ముహూర్తం, చెప్పేస్తాలే. ఓకేనా? చెయ్, దీనికి కూడా ముహూర్తాలు చూస్తావంటే చెప్పేవే బాబు, దండం పెడతా. అక్షరా 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 ఏమైందిరా? ఫోన్ కట్ చేసిందిరా. హ్యాండ్ ఇస్తాదేమోనని భయంగా ఉంది. నువ్వెంతంటే నేనంత, నీతో ప్రేమకు నేనయ్యంట. నువ్వెంతంటే నేనంత, నీతో ప్రేమకు నేనయ్యంట. హాయ్, నీకు గుడ్ న్యూస్ రా. నాకా? ఏంటిది? చెప్పు. అతని పేరు కార్తిక్. నీ అంత హైట్ కాదు గానీ పర్లేదు, బానే ఉంటాడు. నీ క్లాస్మేటా? క్లాస్ ఫస్ట్, బాగా చదువుతాడు. నాకేమైనా డౌట్ వచ్చిందనుకో అడగగానే క్లారిఫై చేసేస్తాడు. వాడి గురించి నాకెందుకు చెప్తున్నావు? ఇవాళ ఏం జరిగిందో తెలుసా? లైబ్రరీలో నా దగ్గరకు వచ్చి ప్రపోజ్ చేశాడు. హలో, హాయ్. మీరంటే నాకు చాలా ఇష్టం. వై డోంట్ వి మ్యారీ? నవ్వుతున్నారేంటండి? అయితే నువ్వేమన్నావు? నేనేమంటాను? నువ్వేమనుకుంటున్నావో నేను అదే అన్నాను. సారీ, మై హార్ట్ బీట్స్ ఓన్లీ ఫర్ రాహుల్ అని చెప్పి స్మూత్ గా కట్ చేసేసాను. థ్యాంక్ గాడ్. నో, థ్యాంక్స్ టు హారిక. ఏమ్మా, ఏం చేస్తున్నా? డాడీ రండి, కూర్చోండి. నథింగ్ డాడీ, మీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేయాలి. ఏమ్మా, ఎవరినన్నా ప్రేమించావా? ఎగ్జాక్ట్లీ డాడీ, ప్లీజ్ సీ హిస్ ప్రొఫైల్. డాడీ, అతని పేరు అనిల్. బిగ్ బజార్ లో సేల్స్ మేనేజర్, గుడ్ ఎట్ హార్ట్, అండ్ హీ లవ్స్ మీ అలాట్. జస్ట్ వెయిట్ ఏ మినిట్. అదేంటి డాడీ అలా వెళ్ళిపోతున్నారు? అదక్కడ పెట్టు. చూడు, వీడి పేరు దీపక్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. 10 lakhs per annum ప్యాకేజ్ లో ఉన్నాడు. నీకు సూట్ అవుతాడని ఫిక్స్ చేశా. కంపేర్ చేసుకో, నీకు కావాల్సిన కంపోజ్ చేసుకో. నీ ఇష్టమే నా ఇష్టం. ఓకే, ఆలోచించుకో. దీపక్, అబ్బా పెద్ద కార్. అనిల్, డొక్కు స్కూటర్. దీపక్, అబ్బా ఐఫోన్.
అనిల్ డబ్బా ఫోన్. అనిల్ ఛా అన్ని 100 నోట్స్ 500 నోట్సే. దీపక్ ఆహా అన్ని డెబిట్ కార్డ్స్ క్రెడిట్ కార్డ్స్. హాయ్. బాయ్. హలో రాహుల్, చెప్పు. హాయ్, ఎక్కడున్నావు? నేనా ఫ్రెండ్స్ తో బయట ఉన్నాను. ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ అంటే శ్వేత, మధు, ప్రియా అండ్ కార్తిక్. కార్తీకా? వాడికి ప్రపోజ్ చేశారు కదా. ఏంటి? మళ్ళీ వాడితో ఎందుకు వెళ్తున్నావు? హే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయితే ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? We all are friends. బుద్ధుందా లేదా? What nonsense are you talking? సరే, నేను మళ్ళీ మాట్లాడతాను. బై. కట్ చేసిందేంటి? హలో హారిక? ఓ ప్రియా ప్రియా, ఓ మై డియర్ ప్రియా, నీ ప్రేమల మనసే మునిగింది వేళ, తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో. ఇంకా ఓకే. వెయిట్. హలో హలో రాహుల్, చెప్పు. ఎక్కడున్నావు? నేనా ఫ్రెండ్స్ తో బయట ఉన్నాను. ఫ్రెండ్సా? ఎవరేంటి? అర్జున్, మధు, శ్వేత, ప్రియా, ఇంకా అంతే అంతే అంతే. అంతేనా? ఇంకెవరు లేరా? అంతే అంతే. అంతేనా? అంతే, ఇంకెవరుంటారు? ఇదే మా బ్యాచ్. నేను గుర్తుకొస్తున్నానా? చెప్పు. అసలు గుర్తున్నానా? సరే రాహుల్, తర్వాత మాట్లాడతాను. బై. హారిక? హారిక? ఛా. యా, చెప్పండి. వన్ సెక్, ఇప్పుడే వస్తాను. హలో హలో హారిక? రాహుల్, చెప్పు. ఎక్కడున్నావు? అది ఫోన్ చేసిన ఫోన్ ఎత్తవేంటి? నేను ఫ్రెండ్స్ తో బయట ఉన్నాను. ఫ్రెండ్సా? మళ్ళీ ఎవరు? అదే మా బ్యాచ్, తెలుసు కదా. అంటే కార్తిక్ లేడనుకో, కంగారు పడుకు. వాడి గురించి నేను అడిగానా? నాకెందుకు చెప్తున్నావు? అంటే హారిక? హలో హారిక? హలో. నువ్వెంతంటే నేనంతంట, నీతో ప్రేమకు నేనయ్యంట. నువ్వెంతంటే నేనంతంట, నీతో ప్రేమకు నేనయ్యంట. నీకు ఇష్టమైన ఫ్లవర్ ఏంటి? సన్ఫ్లవర్. ఓ. మరి నీకు? క్యాలీఫ్లవర్. ఏమైందిరా? నన్ను మర్చిపోయిన నా అక్షర మళ్ళీ కల్లోకి వచ్చిందిరా. సో మరి ఇప్పుడు ఏమంటావు? లెట్స్ బ్రేకప్. బ్రేకప్? ఎస్, బ్రేకప్. అసలు మనం ఎందుకు విడిపోవాలి? అసలు మనం ఎందుకు కలిసి ఉండాలి? బికాజ్ ఐ లవ్ యూ. బట్ ఐ హేట్ యూ. బట్ ఐ హేట్ యూ. బట్ ఐ హేట్ యూ.
అసలు నీ కోపమంతా ఫేస్బుక్ లో ప్రొఫైల్ పిక్ చేంజ్ చేసినందుకే కదా? చేంజ్ చేసినందుకు కాదు, నాకు తెలియకుండా దొంగతనంగా చేంజ్ చేసినందుకు. ఇంతకుముందు లవ్ లో ఉన్నప్పుడు నీ హార్ట్ కూడా దొంగిలించాను కదా, అప్పుడు నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యావు కదా. అది వేరు ఇది వేరు. డోంట్ ట్రై టు డైవర్ట్ ది టాపిక్. నువ్వు నన్ను ఎంత హర్ట్ చేసావో తెలుసా? నువ్వు మాత్రం చేయలేదా? మొన్న పార్టీకి శారీ కట్టుకుంటామంటే వచ్చావా? నా వుడ్బీగా పరిచయం చేద్దాం అనుకున్నా. నా ఫ్రెండ్స్ ముందు నా పరువు ఏం తెలుసా? పబ్బుకి ఎవరైనా శారీ కట్టుకుని వస్తారా? వచ్చుంటే నా ఫ్రెండ్స్ ముందు నా పరువు పోయేది. ఇలాగే ప్రతిదానికి ఏదో ఒక రీజన్ చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేస్తుంటావు. ఎస్, ఈ కన్ఫ్యూజన్ లో మనం బతకలేం. లెట్స్ బ్రేకప్, లెట్స్ బ్రేకప్, లెట్స్ బ్రేకప్. అరే హే పూ, వెళ్ళిపోతున్నావేంటి? హలో, ఫేస్బుక్ లో నీ ఫేస్ కి సెక్యూరిటీ లేదు తెలుసా? ఎవడు పడితే వాడు మార్ఫింగ్. అందుకే నీ పిక్ మార్చేసాను, అర్థం చేసుకో. హే పూ, హే పూ. నాట్ పూ, పూజ. తూ జా. హలో. హా మమ్మీ, నేనే. హా మమ్మీ, నువ్వు చెప్పిందే కరెక్ట్. హీ డజంట్ సూట్ ఫర్ మీ. అవును మమ్మీ, అతను నేను అనుకున్నంత గొప్పడేం కాదు తెలుసా. సారీ మమ్మీ, నువ్వు చూసిన సంబంధాన్ని కాదన్నందుకు ఆ సంబంధాన్ని ఓకే చేసేసి. బాయ్. అబ్బా, నేను చెప్తున్నాను కదా, ఫర్గెట్ శ్రీనాథ్, దట్స్ ఆల్. అలా ముక్కలైపోయింది నా ప్రేమ. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే కళ్ళు దానికంతే ఫోన్ కూడా ఎత్తట్లేదురా. నాకేదో డౌట్ గా ఉంది. నా మనసు కూడా కీడు శంకిస్తుందిరా. ఇలా కాదురా, రా కూడా వస్తా. ఆగరా, ఒక ఐడియా. మందేస్తూ నువ్వు ఈ బాధను ఈ ఒక్కరోజే మర్చిపోతావు. విషం తాగే జీవితాంతం మర్చిపోతావు. ఇదేంటిది, ఎక్కడికి వచ్చింది? అక్షర, వచ్చావా అక్షర? అనిల్, చాలా థ్యాంక్స్ రా. నీకు కూడా చాలా థ్యాంక్స్ అక్షర వచ్చినందుకు. అసలు ఎంత బాగున్నాడో తెలుసా? ఎవడు? నీకన్నా హైటు, నీకన్నా వెయిట్, నీకన్నా వైట్. అబ్బా, అసలు సూపర్ అనుకో. అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? పెద్ద కారు, ఎక్సలెంట్ ప్యాకేజ్, ఆఫీస్ క్వార్టర్స్. ఐఎమ్ సో లక్కీరా. ఇదంతా నీ వల్లే, ఇదంతా నీ వల్లే. అసలు ఎవరి గురించి చెప్తున్నావు అక్షర? ఇంతకీ నా గురించి మీ డాడీకి చెప్పావా లేదా? చెప్పాను, అందుకేగా ఈ అదృష్టం. అంటే పెళ్ళి ఓకే అయిందా? అయ్యింది, ఓకే అయ్యింది. పెళ్ళి దీపక్. నీతో కాదురా. ఓకే, బాయ్. విష్ మీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. బాయ్. బాయ్ అలా అక్షర నా ప్రేమ లేఖలో నుంచి జారిపోయింది. హలో. హాయ్ రాహుల్, హౌ ఆర్ యూ? నాట్ ఫైన్. ఏమైంది? అదే నా ప్రశ్న. ఆ కార్తిక్ గారితో ఎఫ్ఐఆర్ ఏమైంది? వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్? నాన్ సెన్స్ కాదు, నా సిక్స్త్ సెన్స్ తో మాట్లాడుతున్నా. రోజు వాడితో క్లాసులు, నోట్స్లు, కబుర్లు, కాలక్షేపాలు, పాఠాలు, పార్టీలు, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎన్నిసార్లు చెప్పినా వాడిని మాత్రం అవాయిడ్ చేయడం లేదు. వాట్ డు యు మీన్? అతనికి దగ్గర అవుతున్నానని ఫీల్ అవుతున్నావా? నన్ను దూరం చేసుకుంటున్నావని బాధపడుతున్నాను. రెడిక్యులస్. యు నో, హి ఇస్ మై క్లాస్మేట్. ఒకే చోట కూర్చుంటాం, ఒకే చోట లెసన్స్ వింటాం, ఇద్దరం కలిసి అసైన్మెంట్స్ చేస్తాం, ఇద్దరం కలిసి ప్రాజెక్ట్ వర్క్ చేస్తుంటాం. ఇట్స్ క్వైట్ న్యాచురల్, యు నో. దేన్ని ఎగ్జాగరేట్ చేసి చూస్తావంటే నువ్వు? నా మనసులో ఎప్పటికీ నువ్వే ఉంటావు రాహుల్. అని ఆత్మవంచన చేసుకుని బ్రతకలేను రాహుల్. నేను కూడా ఇవాళ నుంచి ఇంకో అమ్మాయితో తిరుగుతాను. తిరుగు, ఈవెన్ దో నేనేం ఫెయిల్ కానే. ఓకే, ఐ గాట్ ఇట్. వాట్ డిడ్ యు గెట్?
నాకంటే వాడంటే ఇష్టం కాబట్టి నేను ఇంకో మధ్య తిరిగినా సరే నువ్వేం ఫీల్ కావు, రైట్? ఐ రైట్? నో, నాట్ ఎట్ ఆల్. నువ్వు ఎవరితో తిరిగినా మై హార్ట్ బీట్స్ ఫర్ యూ ఓన్లీ రాహుల్, దట్స్ ఆల్. ప్రేమంటే కేవలం ఇష్టపడడం మాత్రమే కాదురా, అర్థం చేసుకోవడం, అవతల వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించడం. లవర్ అంటే స్నేహితుడు. పేరెంట్స్ దగ్గర డిస్కస్ చేయలేని విషయాలు కూడా నిర్మోహమాటంగా చెప్పుకునేది మీ లవర్స్ దగ్గరేరా. ఎందుకంటే మీరు కష్టంలో కూడా మాకు ఆసరాగా నిలబడతారన్న భరోసారా. నిజం చెప్పి ఫీల్ అయ్యాను, నిజం దాచి ఫీల్ అయ్యాను, నిజం చెప్పాలో వద్దో తెలియక ఫీల్ అయ్యాను. ప్రేమంటే ఒక అందమైన ఫీలింగ్ రా. ఫీల్ అవ్వడమో ఫీల్ అయ్యేలా చేయడమో కాదు. అంటే ఆ లక్షణాలేమీ నాలో లేవంటావా? నేను ఒక పెద్ద ఎదవనంటావా? రాహుల్, నేనేదో మాయా చేసి నీ మనసును బాగా మార్చేశాడు హారిక కార్తిక్ గాడు. షట్ అప్. నీ మూర్ఖత్వానికి అతన్ని బాధ్యుని చేయి. దాట్స్ ఇట్. చూసావా, ఇప్పుడు కూడా వాడిని సపోర్ట్ చేస్తున్నావు. చాలు, ఇంకా అర్థం చేసుకోవడానికి ఏం లేదు. రాహుల్, ఇంకా నీతో నాకు అనవసరం, అసలు నువ్వే నాకు అనవసరం. షట్ అప్. నువ్వంత ఈసరించుకుంటున్నప్పుడు ప్రేమ ప్రేమ అంటూ నీ వెనకాల పిచ్చిదాన్లా పడాల్సిన అవసరం నాకు లేదు. బెటర్ టు బ్రేకప్, బెటర్ టు బ్రేకప్, బెటర్ టు బ్రేకప్, 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 బ్రేకప్. అలా ఎంత దగ్గరయ్యాము, అంత దూరం అయిపోయాము మేమిద్దరం. అది సంగతి. విచిత్రం ఏంటంటే తప్పు మీ లవర్స్ చేశారంటున్నారు, శిక్ష మాత్రం మీరేసుకుంటున్నారు. అదంతేగా మరి. అదంతే అంటే నువ్వు అన్నట్టు నీ లవర్ ఏం చేసింది? చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయికి ఏంటి అలవాటు? ప్రతిదాన్ని ఈక్వేట్ చేసు కదా. అందుకే నీకంటే బెటర్మెంట్ ఉన్నాడు చూసుకుంది, నిన్ను కాదనుకో నన్ను పెళ్లి చేసుకుని నీకు హ్యాండ్ ఇచ్చేసింది. అవును. అవునా? అసలు అమ్మాయిలే కావాల్సింది ఏంట్రా? సెక్యూరిటీ. సార్, ఆ అమ్మాయికి రోజు సెక్యూరిటీ ఇచ్చా కదా సార్. నువ్వు సెక్యూరిటీ ఇచ్చావా? ఏం సెక్యూరిటీరా? సెక్యూరిటీ గార్డ్ లాగా అమ్మాయి చుట్టూ ప్రదక్షిణ చేసి అదే సెక్యూరిటీ అనుకుంటున్నావా? ఆ సెక్యూరిటీ కాదురా, ఫైనాన్షియల్ సెక్యూరిటీ కావాలి. కరెక్టే సార్. అందుకే బాగా చదువుకోవాలరా. కేర్ లీడ్స్ టు కెరీర్. అంబానీ స్టేజ్కి వెళ్తే అంబా అంటూ ఐశ్వర్యైన వెంటబడుతుంది, లేనప్పుడు అక్షరే కాదు అప్పలమైన అబ్బే అంటూ చీకొడుతుంది. అది సీక్రెట్ ఆఫ్ లవ్ సక్సెస్. ఇతనే కాదు సార్, నేను కూడా ఒక అమ్మాయి చేతిలో చాలా దారుణంగా మోసపోయాను సార్. తనని చాలా ఎక్కువగా ప్రేమించాను సార్, చాలా ఎక్కువగా. నీ అనుమానమే అనుభూతమై పీడించింది నిన్ను. ఏ? నేను అనుమానించలేదు సార్, భయపడ్డాను. తను ఎక్కడ నా చేతిలో జారిపోద్దాన్ని భయపడ్డాను, బాధపడ్డాను. అది అనుమానం కాదు సార్, ఇట్స్ పర్సన్స్. నువ్వు భయపడి బాధపడే వరకు ఓకే, కానీ అది ముదిరిపోయి భయపెట్టి బాధ పెట్టేంత వరకు వెళ్ళిపోయావు. చూడు, పొజిటివ్నెస్ కి అనుమానానికి మధ్య ఓ చిన్న పొర ఉంది. దానిని మూర్ఖత్వంతో చెరిపేశావు. అందుకే ఆమె నీ ప్రేమను కూడా చిదిమేసింది. ఎస్, ఎట్ దట్ మూమెంట్ షీ వాజ్ రైట్, యు వర్ రాంగ్, బట్ యు డిజర్వ్ ఇట్. అక్కడ అబ్బాయి తప్పు, ఇక్కడ అమ్మాయి తప్పు. మరి నా విషయంలో ఎవరిది సార్ తప్పు? ఇద్దరిది తప్పేరా. ఇద్దరిదేనా? ఎందుకని? ఈగో ప్రాబ్లం రా. చూడు, లైఫ్ ఈజ్ ఎన్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ లో ఒక ప్లస్ మైనస్ అడ్జస్ట్ అవుతాయి కానీ ఒక ప్లస్ ప్లస్ అడ్జస్ట్ కావు. ఇక్కడ మీరిద్దరూ ఒకేలా ఆలోచిస్తారు, ఒకే శాలరీ ప్యాకేజ్ లో ఉన్నారు, ఒకే లెవెల్లో ఉన్నారు, ఒకే మనస్తత్వంతో ఉన్నారు. అందుకే ఆటోమేటిక్ గా మీ ఇద్దరు ఒకరికొకరు అడ్జస్ట్ కాలేకపోతున్నారు. మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నారే తప్ప ఒకరినొకరు ప్రేమించుకోలేదు. ఇంతే ఇంతే, మీ యూత్ అంతా ఇంతేనయ్యా. లవ్ ఫెయిల్యూర్ కాగానే చావాలనిపిస్తుంది, కానీ చావలేరు. ఎందుకంటే ప్రేమలో ఓడిపోయిన మొట్టమొదటి రోజున వెంటనే చావాలనిపిస్తుంది, రెండో రోజున తాగాలనిపిస్తుంది,
మూడో రోజున ఇంకో అమ్మాయి కనిపిస్తుంది. మళ్ళీ ఆ అమ్మాయిని లైన్లో పెట్టాలనిపిస్తుంది. ఆ అమ్మాయి చిరునవ్వు నవ్వగానే మళ్ళీ బతకాలనిపిస్తుంది. ఆ మొట్టమొదటి అమ్మాయిని మర్చిపోవాలనిపిస్తుంది. నాకు తెలుసయ్యా. మీకు ఇంత నాలెడ్జ్ ఎలా వచ్చింది సార్? పిచ్చోళ్ళరా, నేను కూడా సూబ్బాయినేరా. మీరునా? ఏం కాకూడదా? నేను మీ అందరికంటే సీనియర్ సూబ్బాయిని. ఎందుకంటే 20 ఏళ్ల క్రితం నేను కూడా మీలాగే లవ్ లో పడ్డానురా. మా అమ్మా నాన్న పెట్టిన పేరు గిరీశం. క్రిస్టియన్ అమ్మాయి జెన్నిఫర్ తో ప్రేమలో పడ్డాక రాబర్ట్ గిరీశంగా మార్చుకున్నా. సరిగ్గా పెళ్లి చేసుకుందాం అనుకునేంతలో మా పక్కింట్లోనే ఉన్న షేక్ మొయినుద్దీన్ కాసింతో లేచిపోయింది ఆ అమ్మాయి. అవునా? అప్పుడే జీవితం మీద విరక్తి కలిగి ఇదే స్పాట్ లో చావాలనొచ్చాను. అప్పుడు అర్థమైంది బ్రతుకనేది ఒక ఫెస్టివల్ అని, అనుక్షణం దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని. మరి మీరు అప్పుడు చావలేదా సార్? చచ్చు ప్రశ్న. చచ్చుంటే ఇక్కడికి వచ్చుండేవాడిని కాదు కదా. ఇప్పుడు తర్వాత ఏమైంది సార్? పైనుంచి దూకి నేను చావబోయే చివరి క్షణంలో సేమ్ నాలాగే చావాలనుకుంటున్న ఇంకో అమ్మాయిని చూశాను. విచిత్రం, ఆమె కూడా సూప్గళ్లే. అంతే, మళ్ళీ లవ్ లో పడిపోయాను. ఆ సూప్గల్తోనా? యా, ఇద్దరం ప్రేమలో ఓడిపోయినోళ్ళం గనక ప్రేమను గెలిపించుకోవాలనుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, గెలిచాం. సో మీరు కూడా సూప్ గర్ల్స్ కోసం వెయిట్ చేయండి. మరి ఫ్రెష్ గర్ల్స్ మాకు పడరంటారా? పడతారు. మళ్ళీ మీరు ఎక్కడికి వచ్చి పడతారా? అమ్మో వద్దు సార్. సో మీరు ఖచ్చితంగా బతకాల్సిందే, నిజమైన అసలైన ప్రేమను వెతకాల్సిందే. ఓకే, ఆల్ ద బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. బెస్ట్ ఆఫ్ లక్. వస్తా. థ్యాంక్ యూ సార్. పరుగులు తీస్తూ ఎగిసేటి కెరటం రానద క్రిందకు, అయినా పాపం నడవద ముందుకు. ప్రేమే కాని ప్రేమలే ఓడితే చావడమెందుకు, పదరా నువ్వు నీకై నవ్వు. లైఫ్ అంటేనే తీయని వరము, కాదనటానికెవరు రామనము. చావడమంటే పిరికితనము, తెలుసుకో. చిన్న బాధొస్తే చావాలని అనిపించేదే రావోటమి. ఎంత బాధైనా బ్రతకాలని ఎదురెళ్ళేది రా విజయము. షార్ట్ ఓకే.